అబ్బేరు కొడుకు అదాని గారంటే ఏమో అనుకున్నాం. పైకం కొట్టు కాంట్రాక్ట్ పట్టు ముద్దుగుంది పోర్రి. మళ్ళా దేశంలా తోపు బిజినెస్ మ్యాన్ అయ్యే ఏలేటోళ్ళ ఏలు పట్టుకొని తిరిగేంత దోస్తానా. అదాని గ్రూపు చెయ్యని బిజినెస్ లేవు, కాలు పెట్టని దేశాలు లేవేమో. ఇదే రువ్వడి చూపించనంటే మన దేశం శ్రీమంతుడు దునియా శ్రీమంతుడు అయ్యేటట్టుండు అనుకుంటున్నాయల్లా ఒక్కొక్క భాగవతం బయటికి రావట్టే. కేసు అమెరికాల లంచాలు దేశమంతా లొల్లి తెలంగాణలా. గిట్లున్నది అదాని గారి కేసు కథ. సోలార్ పవర్ కాంట్రాక్టులు పట్టేదానికి 4-5 రాష్ట్రాలకు 2,000 కోట్ల రూపాయల లంచాలు ఇస్తే అందులో వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఆంధ్రాకే 1,750 కోట్లు ఇచ్చిరట. భారతదేశంలో మాకు మస్తు పతారా ఉందని చెప్పి అమెరికా బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళ కాడ 5,000 కోట్లు తెచ్చి గా పైసరే లంచాల కింద వంచిందని గా దేశంలో కేసు అయ్యింది. అయితే ఇలా మన తెలంగాణ లేకున్నా గడబడైతే నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదాని కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న. నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టానికి విరుద్ధమని తేలితే అన్ని కూడా రద్దు అవుతాయి. 100 కోట్లు అదాని గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా, మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా? స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదాని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. బీజేపీని డబుల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మరి నేను అడుగుతున్నా, వాళ్ళది డబుల్ ఇంజన్ అయితే మీది డబుల్ స్టాండర్డా? బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండ్. కేటీఆర్ బీజేపీ వేరు కాదు. అంతా జూట. అదాని లంచాలు వస్తే మాకేం సంబంధం అని బీజేపీలు గరం అవుతున్నారు ఈ రెండు పార్టీల మీద. అమెరికాలో అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసినటువంటి 4 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమన్నా భాజపా పాలిత రాష్ట్రం ఉందేమో చెప్పాలి. రాజకీయం ఇట్లుంటే అదాని మీద అమెరికాల కేసు అవ్వడంతోటి నిన్న దివాలా తీసిన స్టాక్ మార్కెట్ ఇవాళ మళ్ళా లాభాలలోకి వచ్చింది.